జనమే పొగిడే ముఖమే వద్దంట కష్టపడి పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. అంత కష్టానికి నిదర్శనం ప్రభా. పేరు మాపే మదగజములనే ఎదిరించావో నువ్వు సింహమే. 88 ఏళ్ల ముసలావిడి నుంచి 5 ఏళ్ల నా మనవడి వరకు ఎవ్రీబడి ఈజ్ అ ఫాలోవర్. అందుకే ప్రభాస్ ఈజ్ అ స్టార్. అలా ఆకాశం మంచులు సరిపోని గువే నది అద్దం. ఒక గంట అలా కూర్చున్నాడు ఆయన. 2 గంటల్లో చచ్చిపోతానన్న వ్యక్తి 20 రోజులు బతికాడు. ఇది ఓన్లీ ప్రభాస్ వస్తం వల్ల బతికాడు. రెబెల్ స్టార్. ఒక్క మాటలో చెప్తాను, మామూలుగా నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నా హీరోగా చూస్తే నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి. కాంచీపల్లి అటవీ ప్రాంతాన్ని హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. అయినాడు బాధితులను చూసి చలించిపోయిన ప్రభాస్ గాయపడిన బాధితుల చికిత్స సహాయార్థం 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాడు. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? నిత్యావసరాలకి కావాల్సినవన్నీ కూడా చేస్తూ బయటకి చెప్పనటువంటి ఒక వ్యక్తి ఎవరో తెలుసా? డార్లింగ్ ప్రభాస్. వాళ్ళు మీ మనుషులు సార్. మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. మాధాపూర్ ప్రైవేట్ స్కూల్లో 100 మందికి ప్రభాస్ చదువు చెప్పిస్తున్నాడట. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు 2 కోట్ల విరాళం ఇచ్చారు. ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. ఆకాశం మంచులు సరిపోని గువే నది అద్దంలో. సో సినిమా చూడగానే నాకు ఒకటే అనిపించింది, అదే బేసిక్లీ నీ మీద ఎమోషన్ ఆన్ ద ఫిల్మ్ బోర్డర్ ఒక హగ్ ఇస్తాం. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వర్కి ముందు ఒక్క ఫ్యాన్ ఉంటే చాలు అని స్టార్ట్ అయింది. శైలు నాది ఒక్క అడుగు సైదులు గడికి చెప్పు. ట్రస్ట్ నో వన్. చూడాలి వీలైతే ప్రేమిద్దాం. అమరేంద్ర బాహుబలి అను నేను, సిద్ధాంత్ నందన్ సాహో, కాన్సార్ ఎరుపెక్కాల, సూర్యపుత్ర వైకర్త్ర. అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్ ఎంత వైలెంట్ గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్. వరుసగా 3 ఫ్లాప్స్ ఫేస్ చేసిన ప్రభాస్ వేస్ట్ నా స్టోరీ లేదేం లేదు సినిమాలో. కథగా లేదని బాలం తలపోటు ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ కొన్ని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. ఇండియాస్ బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ క్లాష్ లో ఇదే పీక్స్ అనేలా సలార్ డమ్కి రిలీజ్ అయ్యాయి.
బ్యాక్ టు బ్యాక్ 2,000 కోట్ల సినిమాలు ఇచ్చిన షారుఖ్ ఖాన్ తో వరుసగా 3 ఫ్లాప్స్ పే చేసిన ప్రభాస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది. చాలా ఇలా ఆకలి ఈ అర్ధరాత్రి తీరింది. రెబల్ స్టార్ అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంభావనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు?